ఆ పాపాత్తుడు మాట్లాడిన మాటలకు అంబేద్కర్కు ఇంత తాకుతుంది, ఆ మహనీయునికి శ్రీపాదరావుకి ఇంత తాకుతుందని మేము పాలాభిషేకం చేసినాం. ఆ పాపాత్తునికి ఎంత చేసినా ఎన్ని చెప్పినా బుద్ధి వస్తలేదు, ఇంకా ఎన్ని చెప్పినా కానీ బుద్ధి వస్తలేదు. ఆ శ్రీపాదరావు లేకపోతే ఆయన బువ్వే లేదు. ఆయన ఏం చేసిండు అన్నది మాకు తెలుసు. అది ఐస్ క్రీమ్ అమ్ముకున్నాడు. ఆయన భార్యను వాళ్ళ మామ ఎన్నిసార్లు పోలీసు వాళ్ళు SICI కొట్టినా కానీ మావాడు అని కాపాడుకుంటే ఆ కన్న తండ్రి అసోంటి శ్రీపాదరావునే నువ్వు మాటలు అన్నావంటే నీకు బువ్వ దొరకది, నీకు ఎక్కడ సుమ తిరగనియరు అని చెప్పుకుంటూ అంబేద్కర్ పేరు చేసినావా నువ్వు? అంబేద్కర్కు వాళ్ళకు భోజనవాదం పేరు తీసినావు. ఎవరికి న్యాయం చేసినావు? ఎవరికి ఇల్లు కట్టించినావు? నీ అద్దాల మేడలు నీకే ఉన్నాయి. ఎవరు 3 ఎకరాల భూమి ఇచ్చినావు? పేదవాళ్ళకి ఎవరు చేసినావు? SC ST మైనార్టీలకు ఎవరు చేసినావు? వాళ్ళే నీకున్న నలుగురే నీకు బుద్ధి చెప్తారు. రేపు కాబోయే రోజులలో నిన్ను మొత్తం ఊళ్ళలో తిరగనియారు. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు మా సార్ వద్దన్నాడు, మా మంత్రి గారు ముఖ్యమంత్రి లేవని ఉన్నాని అది ఇది అంటానో బిడ్డ. ఇప్పుడైనా కానీ ఏ ఊళ్ళో నిన్ను తిరగనియరు. ఇప్పుడు మేము తిరుగుతాను, మా మహిళలు మిమ్మల్ని బుద్ధి చెప్తారు. రేపు వచ్చే రోజుల్లో మేము నాకు చెప్పేది ఇప్పుడు చిన్నగా షాక్ ఇచ్చినాం నీకు. రేపు రోజులు ఎట్లుంటుందో కొడుకాని సంగతి వేరుంటుంది. నిన్నటి రోజున పెంచికల్పేట గ్రామంలో గుడ్డ మధు మాజీ జడ్పీటీసీ అనే వ్యక్తి పెద్దలు దివంగత నేత పెద్దలు దుద్దిల్ల శ్రీపాదరావు గారి మీద అనరాని మాటలు అనుచిత వాక్యాలు చేయడం తీవ్రంగా మంతని మండలంలో నుండి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్క విషయం చెప్పదలుచుకున్న నీ గురించి ఒక్కటే విషయం వినండి. ఈరోజు నీ బ్రతికంతా శ్రీపాదరావు గారి పాదాల దగ్గర జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. నీ బ్రతికంతా శ్రీపాదరావు గారి పాదాల దగ్గర జరిగింది. వింటున్నావా? ఇంకా అట్లే కాకుండా కనీసం ఆ బ్రతికిన బ్రతుకు కుక్కపాటి విశ్వాసం కూడా నీకు లేదని సందర్భంగా చెప్తా ఉన్నాను. కనీసం విశ్వాసం లేదు. ఆ విశ్వాసం చూపకుండా వ్యభిచారాన్ని తిడుతున్నావు ఆయనను. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఇచ్చిండు ఆ దేవుడు? వ్యభిచార అవుతాడు అతను? నువ్వు అసలు అన్నమే తింటున్నావా అని అడుగుతా ఉన్నాం. అసలు అన్నం తింటే ఒక గురువు లాంటి, ఒక నీకు పితృ సమానులైనటువంటి వాళ్ళు, ఒక దేవునితో సమానమైనటువంటి వాళ్ళు ఇలా నీకు రాజకీయ భిక్ష ఇసిరేస్తే ఈనాడు ఈ స్థాయిలో బతుకుతున్నావంటే నువ్వు ఒకసారి ఆలోచించాలి. అంబేద్కర్ పేరు తలిచే అర్హత నీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తలిచే అర్హత నీకున్నదా అని అడుగుతా ఉన్నాం. ఆయన నీలాగా హత్య రాజకీయాలు చేయలేదు. నీలాగా భూత పురాణాలు చెప్పలేదు. నీలాగా తాగి రోడ్ల మీద పడుకున్న వ్యక్తి కాదు. ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. నీలాగా మంది సొమ్ముతో ముంబైలో రాజగృహాలు కట్టలేదు. కానీ నువ్వు ఒక అంబేద్కర్ పేరు మీద ఒక మహనీయుడు దుద్దిల్ల శ్రీపాదరావు గారిని అనరాని మాటలు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆ ఆలోచన విధానం, ఆ మనోవేదన ఇవాళ రగులుతా ఉన్నది ఒక్కొక్కరికి. నీ ఎంబడి 2-3 గుండాలు ఉండవచ్చు. వారితోని ఇంత మందిలో ఏ ఒక్కరి మీదనో 2 మీదనో 3 మీదనో దాడి చేస్తావు కావచ్చు. కానీ నిన్నే బాధ్యుని చేస్తాం. దానికి నీ వెనుక నీ హస్తం ఉందని మేము అందరికీ చెప్తాం, సాటి చెప్తాం. చట్టం ముందు నిన్ను నిలబెడతాం, నీ గుండాలను కూడా నిలబెడతాం. జాగ్రత్త, ఖబర్దార్ పుట్టమధు గారు. ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తా ఉన్నా. ఇప్పటికైనా గుణం మార్చుకో, బుద్ధి మార్చుకో. నీ బుద్ధి గొప్పగా ఆలోచించుకో. కానీ ఇలాంటి చిల్లర మల్లర నీతి మాల రాజకీయాలు మాత్రం చేయకని హెచ్చరిస్తా ఉన్నాను.